మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ ఈ వీడియోని తప్పక చూడాలి. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు చూస్తూ ఉంటాం. మీ ఇంట్లో సుఖసంతోషాలు కరువయ్యాయా? సంతానం లేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారా? ఎంత కష్టపడినా ధనానికి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయా? అప్పుల బాధలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? వీటన్నింటితో మీరు సతమతమవుతూ అసలు జీవితంలో భాగ్యోదయం అనేది కలుగుతుందా లేదా అని మదనపడుతున్నారా? మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలబడడం లేదు? ఇంట్లో సుఖశాంతులు ఎందుకు లోపించాయి? ఏ చిన్న పని మొదలుపెట్టినా అందులో ఎన్నో అడ్డంకులు వచ్చి ఆ పని మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలాయా? అయితే ఈ కథ మీకోసమే. ఈరోజు మనం మన జీవితాలను మార్చేసే ఒక చాలా మహత్వపూర్ణమైన విషయాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరైతే మహిళలు రాత్రిపూట తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడము చాలా అవసరము. ఎవరైతే భార్యలు తమ భర్తలపై చిన్న చిన్న విషయాలకి ఎప్పుడూ కోపాన్ని చూపిస్తూ ఉంటారో, కోపంతో అలిగి భర్తకు దూరంగా వేరే గదిలోనో లేదా భర్తకు ముఖం తిప్పుకునో నిద్రిస్తారో వారందరూ కూడా ఈ కథను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు వినండి. ఇది ప్రతి ఒక్కరి కుటుంబ జీవితానికి, భార్యాభర్తల బంధానికి ఎంతో ఉపయోగపడే అద్భుతమైన సందేశం. ఎవరైతే ఈ మంచి విషయాన్ని తెలుసుకొని ఆచరిస్తారో వారి ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. వారి కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ, మంగళప్రదంగా ఉంటారు. ఫ్రెండ్స్, కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ప్రశాంతమైన క్షీరసాగరంలో ఆదిశేషుని పాన్పుపై ఎంతో ప్రశాంతంగా పవలించి ఉన్నాడు సకలలోక రక్షకుడైన ఆ శ్రీ మహావిష్ణువు. ఆయన పాదాల వద్ద కూర్చొని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన పాదాలను ఒత్తుతూ సేవ చేస్తుంది జగన్మాత, సిరిసంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. భూలోకంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, మానవుల ప్రవర్తన గురించి ఆ దంపతులిద్దరూ ముచ్చటించుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మీదేవికి భూలోకవాసుల గురించి ఒక సందేహం వచ్చింది. వెంటనే ఆమె ఎంతో వినయంగా మహావిష్ణువులు చూసి ఇలా అడిగింది: స్వామి, నా మనసులో ఒక చిన్న సందేహం ఉంది. భూలోకంలో చాలామంది దంపతులు చిన్న చిన్న విషయాలకే పట్టింపులకు పోయి ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ జరగగానే కోపంతో రాత్రిపూట వేరువేరు గదులలో పడుకుంటూ ఉంటారు కదా. అలా ఎవరికి వారు అహంకారంతో ముఖం తిప్పుకుని భార్యాభర్తలు విడివిడిగా నిద్రిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అసలు భార్యాభర్తలు ఒకే చోట నిద్రించాలని పెద్దలు ఎందుకు చెబుతారు? దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? దయచేసి నాకు వివరించండి అని కోరింది. లక్ష్మీదేవి అడిగిన ఆ అమాయకమైన కానీ లోకానికి ఎంతో ఉపయోగపడే ఆ ప్రశ్న విని శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందించారు. లక్ష్మి, సృష్టిలో నీకు తెలియని ధర్మమేముంటుంది? కానీ లోక కళ్యాణం కోసము, మనతోటి మానవులకు ఒక మంచి మార్గదర్శనం జరగడం కోసము నువ్వు ఈ ప్రశ్న అడిగావని నాకు తెలుసు. భార్యాభర్తలు ఎందుకు ఒకే చోట నిద్రించాలి? అలా నిద్రించకపోతే ఏమవుతుంది అనేదానికి సంబంధించి భూలోకంలో జరిగిన ఒక అద్భుతమైన కథను చెబుతాను, శ్రద్ధగా విను అంటూ విష్ణుమూర్తి ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. దేవి, ఒకానొక ఊరిలో దయారాం అనే ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు అతను ఆ ఊరిలోనే చాలా గొప్ప ధనవంతుడు. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతో మందికి అన్నదానాలు చేశాడు, ఎన్నో గుడులు కట్టించాడు, ఎంతో మంది పేదలకు తన వంతు సహాయం చేశాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వ్యాపారంలో నష్టాలు రావడంతో తన కష్టార్జితాన్ని, ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు అతన్ని పొగిడిన నోళ్లే ఇప్పుడు అతన్ని విమర్శించడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో ఆ ఊరిని పరిపాలించే రాజుగారు ఒకరోజు ఊరంతా ఒక దండోరా వేయించారు. ఆ రాజ్యంలో ఎవరైతే పుణ్యకార్యాలను చేసి ఉన్నారో వారు సభకు వచ్చి తాము చేసిన మంచి పనులను చెబితే వారికి తగిన బహుమానాన్ని ఇస్తాను అని రాజు ప్రకటించాడు. ఆ దండోరా విన్న దయారాం భార్య తన భర్తను రాజుగారి వద్దకు పంపాలని నిశ్చయించుకుంది. ప్రయాణానికి దారిలో తినడానికి ప్రేమగా ఒక 4 రొట్టెలను చేసి వాటిని ఒక చిన్న గుడ్డలో మూటగట్టి భర్త చేతికి ఇచ్చింది. ఆ రొట్టెల మూటను తీసుకొని దయారాం రాజుగారి మహల్ వైపుగా నడక ప్రారంభించాడు. సగం దూరం వెళ్లేసరికి అతనికి విపరీతమైన ఆకలి వేసింది. బాగా నీరసించిపోయి దారి పక్కన ఉన్న ఒక చెట్టు నీడలో విశ్రాంతి కోసం ఆగాడు. తన భార్య ఇచ్చిన 4 రొట్టెలను తిన్నామని మూట విప్పాడు. తను తినబోయే సమయానికి సరిగ్గా అతని ఎదురుగా ఒక ఆవు తన 2 చిన్న దూడలతో కలిసి వచ్చి నిలబడింది. ఆ ఆవు చాలా నీరసంగా ఉంది. దాని కళ్లలో చెప్పలేనంత ఆకలి కనిపిస్తోంది. అది చూడగానే దయారాం మనసు చలించిపోయింది. ఒక మూగజీవి, పైగా ఒక తల్లి ఆకలితో ఉంటే తాను ఎలా తినగలను అనిపించింది.
ఆ ఆవు ముఖంలోని హావభావాలను సేటు చాలా నిశితంగా గమనించాడు. నోరు లేని ఆ మూగజీవి బాధను అతడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ ఆవు తీవ్రమైన ఆకలితో ఉందని, తనను భోజనం అడుగుతోందని అతనికి అర్థమైంది. సేటుకి మంచి రోజులు నడుస్తున్నప్పుడు, అతను ధనవంతుడిగా ఉన్నప్పుడు అతని ఇంట్లో గోశాలలో చాలా ఆవులు ఉండేవి. వాటికి అతను స్వయంగా సేవ చేసేవాడు. అందువల్లని ఆవుల గురించి, వాటి మనస్తత్వం గురించి సేటుకి అన్ని విషయాలు చాలా బాగా తెలుసు. ఇప్పుడు సేటు పరిస్థితి ఆర్థికంగా ఏమీ బాగోలేదు. అతనిప్పుడు పేదవాడు, పైగా చాలా ఆకలితో ఉన్నాడు. కానీ సేటు యొక్క దయదల స్వభావం, ఎదుటివారి ఆకలిని చూసి చలించిపోయే గుణం మాత్రమూ ఏమాత్రమూ కూడా మారలేదు. తను మొదటి నుండే పరోపకారం, జాలి కలిగిన వ్యక్తి. అందువల్లని తన ఆకలిని పక్కన పెట్టి తనకి ఆ మూగజీవిపై విపరీతమైన దయ కలిగింది. ఏమాత్రం ఆలోచించకుండా తను తెచ్చుకున్న 4 రొట్టెల నుండి 2 రొట్టెలను తీసి ఆ ఆవుకు పెట్టాడు. ఎన్ని రోజుల నుండి ఆకలితో ఉందో ఏమో, ఒక్క క్షణంలో ఆ 2 రొట్టెలను కూడా ఆ ఆవు రాబందులాగా తినేసింది. తిన్న తర్వాత కూడా దాని ఆకలి తీరలేదు. మళ్ళీ ఆకలితో ఉన్న కళ్ళతో సేటు చేతిలో ఉన్న మిగతా రొట్టెల వైపుకే దీనంగా చూస్తూ ఉంది. అప్పుడు ఆ సేటు మనసులో విపరీతమైన విచారం కలిగింది. అయ్యో, ఈ గోమాత చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది. పైగా ఇది ఒక తల్లి. తన 2 చిన్న దూడలకి కూడా తను పాలనివ్వాలి. ఈ 2 రొట్టెలను తింటే దీని పెద్ద కడుపు ఎక్కడ నిండుతుంది? నా ఆకలి కన్నా ఒక తల్లి ఆకలి, ఆ మూగజీవి ఆకలి చాలా గొప్పది అని అనుకున్నాడు. వెంటనే తన ఆకలిని పూర్తిగా మర్చిపోయి ఆ సేటు తన దగ్గర మిగిలి ఉన్న ఆ చివరి 2 రొట్టెలను కూడా తీసి ఆ ఆవుకి ప్రేమగా పెట్టేశాడు. ఆవు కడుపు నిండా ఆ రొట్టెలు తిని తృప్తిగా అతన్ని చూసి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్న ఆహారమంతా ఆవుకు పెట్టేయడంతో సేటుకి తినడానికి ఏమీ మిగలలేదు. పక్కనే పారుతున్న నదిలో దోసెలితో నీటిని కడుపు నిండా తాగి తన ఆకలిని ఆ నీటితోనే చంపుకొని మళ్లీ ముందుకు సాగాడు. ఎట్టకేలకు నడిచి నడిచి రాజుగారి మహల్కి చేరుకున్నాడు. రాజుగారు తన రాజ్యసభలో నిండు కొలువుదీరి ఉన్నారు. మంత్రులు, సేనాపతులు, ప్రజలు అందరూ అక్కడున్నారు. సేటుని సభలోనికి తీసుకువచ్చారు. రాజుగారు ఆ సేటును చూసి అతని పేరుని చెప్పమని అడిగారు. ఆ తర్వాత, నువ్వు నీ జీవితంలో చేసిన మంచి కర్మలను, పుణ్యకార్యాలను గురించి సభలో వివరంగా చెప్పు అని అడిగాడు. సేటు అత్యంత వినయంగా రాజుగారికి నమస్కరించాడు. చేతులు కట్టుకుని తను గతంలో చేసిన మంచి పనులను గురించి ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. ఆ సేటు గర్వంగా ఇలా అంటున్నాడు. మహారాజా, నా దగ్గర ధనం ఉన్నప్పుడు నేను చాలామంది ఆకలితో ఉన్న పేదవాళ్ళకి కడుపు నిండా ఆహారాన్ని పెట్టాను. ఎన్నో దేవాలయాలు కట్టించాను. చాలా మందిరాలలో భారీగా దానధర్మాలు చేశాను. ఉండడానికి ఇల్లు లేని ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయమిచ్చి ఇల్లు కట్టించాను. దేశంలోని చాలా తీర్థస్థానాలకు వెళ్ళి వచ్చాను. ఎంతోమంది సాధువులకు, సన్యాసులకు నా చేతుల మీదుగా సేవ చేశాను. ఇలా తను చేసిన పనులన్నీ ఒక పెద్ద జాబితాలా చెప్పాడు. అలా చాలా పనులను చెప్పిన తర్వాత చివరిగా ఇలా అంటున్నాడు. మహారాజా, ఇవే నేను నా జీవితంలో చేసిన అన్ని మంచి పనులు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. ఈ నా మంచి పనులన్నింటికీ బదులుగా, నా పుణ్యానికి తగినట్లుగా మీరు నాకు ఏదైతే బహుమానం ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది దయచేసి నాకు ఇవ్వండి అని వేడుకున్నాడు. కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఆలోచించిన తర్వాత రాజుగారు కళ్ళు తెరిచి చాలా గంభీరంగా ఇలా అన్నారు. అయ్యా సేటు, ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే అవి కూడా చెప్పు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఏవైతే పనులు నా ముందు గొప్పగా చెప్పావో అవన్నీ కూడా నాకు నిజమైన మంచి కర్మలులాగా, పుణ్యకార్యాలులాగా అనిపించడం లేదు. అవన్నీ నువ్వు పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, నీ అహంకారంతో చేసిన పనుల్లా అనిపిస్తున్నాయి, కానీ నిస్వార్థంగా చేసిన పుణ్యాలులా లేవు అని తేల్చి చెప్పేశారు. సేటుకు రాజుగారు అన్న ఆ మాట విని చాలా ఆశ్చర్యం, బాధ కలిగింది. నేను నా ఆస్తి అంతా కరిగించి దానాలు చేస్తే ఇతనికి అవి పుణ్యాలులా కనిపించడం లేదా అని మనసులో అనుకున్నాడు. బాధను దిగమించుకుంటూ సేటు చేతులు జోడించి అంటున్నాడు. మహారాజా, నేను నా జీవితమంతా దారపోసి చేసిన ఈ పనులు మీకు కనీసం మంచి కర్మలుగా, పుణ్యకర్మలుగా కూడా అనిపించకపోయినట్లయితే ఇక నేను నా జీవితంలో చేసిన మిగిలిన చిన్న చిన్న కర్మలను మీ ముందు చెప్పడం పూర్తిగా వ్యర్థమే అవుతుంది. నా దురదృష్టం ఇలా ఉంది. నాకు సెలవివ్వండి. నేను తిరిగి నా ఇంటికి పస్తులతోనే వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రాజమహల్ని వదిలేసి తలదించుకుని భారంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో ఆ రాజుగారి దర్బారులో చివరన నిలబడి ఉన్న ఒక సామాన్య వ్యక్తి ఒక్కసారిగా ముందుకు వచ్చి రాజుగారితో ఒక విషయం చెప్పాడు.
ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్న తర్వాత రాజుగారు ఆశ్చర్యపోయి వెంటనే బయటకు వెళుతున్న ఆ సేటును భటుల ద్వారా మళ్లీ సభలోకి వెనక్కి పిలిపించారు. రాజుగారు సేటుని చూసి చిరునవ్వుతో, అయ్యా దయారాం, నువ్వు ఈరోజు ఉదయం నీ ప్రయాణంలో చేసిన ఆ గొప్ప మంచి పనిని గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. ఆ సేటు అయోమయంగా చూస్తూ, మహారాజా, నా దగ్గర డబ్బుల్లేక నేను చాలా ఏళ్ళయింది. ఇక ఈరోజు నేను కొత్తగా ఏ మంచి పనిని కూడా చేయలేదు. నేను చెయ్యని పనిని మీకు ఏ విధంగా చెప్తాను అని అన్నాడు. అప్పుడు రాజుగారు ఆ దర్బారులో తనతో ఆ విషయం చెప్పిన వ్యక్తిని ముందుకు రమ్మని, జరిగిందంతా కూడా సభలో అందరికీ అర్థమయ్యేలా చెప్పమని ఆదేశించాడు. అప్పుడు ఆ వ్యక్తి సభలో అందరినీ ఉద్దేశించి ఇలా చెప్తూ ఉన్నాడు. మహారాజా, నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక రహస్యంగా చెప్పానో అదే నిజం. నేను కూడా ఈ సేటుగారు నివసిస్తున్న పక్క ఊరిలోనే నివసిస్తూ ఉంటాను. నేను కూడా మీ దర్బార్కి వస్తూ దారిలో ఉన్నప్పుడు ఒక దృశ్యం చూశాను. ఎక్కడైతే దారిలో ఈ సేటుగారు అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద కూర్చున్నాడో అప్పుడు నేను అక్కడే ఉన్నాను. పాపం ఈ సేటు ఎంత ఆకలితో ఉన్నాడో కానీ తన భార్య కట్టించిన 4 రొట్టెలు తినబోతుండగా ఒక ఆవ వచ్చింది. ఏమాత్రం సంకోచించకుండా ఈ సేటు తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆ మూగజీవికి కడుపు నిండా తినిపించాడు. తను ఏమీ తినకుండా, కనీసం ఒక్క ముక్క కూడా ఉంచుకోకుండా కేవలం నదిలో నీటిని తాగి ఆకలితో ఉండిపోయి మీ దర్బార్కి వచ్చాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక మూగజీవి ఆకలి తీర్చాడు. ఇంతకన్నా గొప్ప పుణ్యం ఏముంటుంది రాజా అని వివరించాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్న అప్పటికి కానీ సేటుకు అసలు విషయం అర్థమైంది లేదు. రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అతనికి అప్పుడు స్ఫురించింది. అప్పుడు సేటు ఎంతో అమాయకంగా రాజుగారితో అంటున్నాడు, మహారాజా, ఆకలితో ఉన్న జంతువులకి మన దగ్గర ఉన్న ఆహారం పెట్టడం అనేది ప్రతి మనిషి బాధ్యత కదా. అది ఏ విధంగా పుణ్యమవుతుంది? అది నా బాధ్యత అని నేను అనుకున్నాను కాబట్టే ఆ రొట్టెలు పెట్టిన విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాన్ని ఒక గొప్ప పనిలా నేను భావించలేదు అని చెప్పాడు. అప్పుడు రాజుగారు తన సింహాసనం మీద నుండి కిందకు దిగివచ్చి సేటు భుజం తట్టి దర్బారులో అందరికీ వినబడేలా ఇలా అంటున్నారు, చూసారా సేటుగారు, మా ఆస్థానంలో ఉన్న ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్ములైన గురువులు నాకు పుణ్యం గురించి ఒక నిర్వచనం చెప్పారు. వాళ్ళు చెప్పిన అనుసారము నేను కూడా ఇలాంటి పనులని నిజమైన పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను. ఏవైనా దానాలు పనులను చేసేటప్పుడు ఎవరైతే ఏమీ ఆశించకుండా పూర్తిగా నిస్వార్థ భావనతో చేస్తారో అదే నిజమైన పుణ్యం. నువ్వు గతంలో చేసిన దానాలు నీకు పుణ్యం రావాలని, పేరు రావాలని చేశావు. కానీ ఈరోజు ఆవుకి పెట్టిన రొట్టెలు ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం దయతో పెట్టావు. ఇంకా అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే, ఒక మంచి పనిని చేసిన తర్వాత నేను చేశాను అనే అహంకారం లేకుండా దానిని వెంటనే మరిచిపోవడమే. అదే అసలైన నిష్కామ కర్మ. అదే కారణం చేత నువ్వు ఈరోజు ఆకలితో ఉండి ఆవుకు పెట్టిన ఏదైతే పనిని చేశావో అది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో కోట్లు ఖర్చు పెట్టి చేసిన అన్ని దాన ధర్మాల కన్నా కూడా చాలా ఉత్తమమైనది, సర్వశ్రేష్టమైనది. భగవంతుడి దృష్టిలో అదే గొప్ప పుణ్యం. అందువల్లనే నేను నా రాజ్యంలోని ప్రజలకు ఇచ్చే అతిపెద్ద బహుమతికి నువ్వు 100% అర్హుడవు అని ప్రశంసించాడు. తర్వాత రాజుగారు ఏమాత్రం ఆలోచించకుండా తన దర్బారులో ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన గొప్ప మంత్రి పదవిని ఆ సేటుకి బహుమానంగా ఇచ్చాడు. అలాగే ఉండడానికి పెద్ద ఇల్లు, ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాడు. సేటు ఆనందానికి అవధులు లేవు. తను చాలా చాలా సంతోషించాడు. రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే తన ఇంటికి వెళ్ళి తన కోసం పస్తులుండి ఎదురుచూస్తున్న తన భార్యతో చెప్తున్నాడు, ఓసి పిచ్చిదానా, ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతిని ఇచ్చారు. నేను చేసిన ఎన్నో దానాలు కాపాడలేదు, కానీ నువ్వు ప్రేమతో కట్టించిన ఆ 4 రొట్టెలు ఒక ఆవుకి పెడితే అది నాకు ఈరోజు మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. రాజుగారు నాకు రాజ్యంలో గొప్ప పదవిని ఇచ్చారు అని ఆనంద బాష్పాలతో చెప్పాడు. అది విని భార్య చాలా సంతోషించింది. సేటు భార్య దేవుడి పటాల ముందు నిలబడి 2 చేతులు జోడించి అంటుంది, ఓ భగవంతుడా, నీకు నా వేల వేల ధన్యవాదములు. ఎన్ని రోజులు కష్టాలు పడ్డాము, ఈ రోజుకు నువ్వు మా బాధలను విన్నావు, మా మొర ఆలకించావు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత రోజు నుండి ఆ సేటు ఒక గొప్ప సేవకుడి రూపంలో, మంత్రి రూపంలో రాజుగారి దగ్గరే ఉంటూ సేవ చేయడం ప్రారంభించాడు. రాజుగారు కూడా ఆ సేటుపై రాను రాను చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి బాగా తెలుసు సేటు చాలా నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైన వ్యక్తి అని.
తను ఎప్పుడూ కూడా ఎవరికి ఒక అబద్ధాన్ని చెప్పేవాడు కాదు, ఎవరిని మోసం చేసేవాడు కాదు అని రాజుగారికి అర్థమైంది. రాజదర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా, ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా అవన్నీ కూడా ముందుగా సేటుతోనే చర్చిస్తూ ఉండేవారు రాజుగారు. ఆ రాజ్యంలో జరిగే పనులన్నింటినీ కూడా రాజుగారు సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో పనులన్నీ కూడా ఎలాంటి లోటు లేకుండా చేయిస్తూ ఉండేవాడు. అలా వారి రాజ్యం ఎంతో సుభిక్షంగా సాగిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం వేళ రాజుగారు తన రాజమహల్లో ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. రాజుగారితో పాటు అతని నమ్మిన బంటు, ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న మన సేటు కూడా అక్కడే కింద కూర్చుని రాజ్య వ్యవహారాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాజమహల్ బయట కాపలా ఉండే ఒక సిపాయి హడావిడిగా లోపలికి వచ్చి రాజుగారితో వినయంగా చెప్తున్నాడు, మహారాజా క్షమించాలి, మిమ్మల్ని ఒకసారి అత్యవసరంగా కలవడానికి హిమాలయాన నుండి ఒక గొప్ప సాధువు గారు విచ్చేశారు. వారు బయట వేచి ఉన్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే రాజుగారు వెంటనే తన ఆసనం నుండి లేచి, అలాగా, అయితే వెంటనే వెళ్ళి ఆ సాధువు గారిని అత్యంత గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని సిపాయికి ఆదేశాన్ని ఇచ్చారు. సిపాయి బయటికి వెళ్ళి ఆ తేజస్సుతో వెలిగిపోతున్న సాధువుని చాలా గౌరవపూర్వకంగా మహల్ లోపలికి తీసుకొని వచ్చాడు. రాజుగారు స్వయంగా ముందుకు వెళ్ళి ఆ సాధువు పాదాలకు నమస్కరించి చాలా గౌరవపూర్వకంగా ఆయనను తన మహల్లోని కొన్ని రోజులు అతిథిగా ఉండమని ప్రార్థించారు. సాధువు సరేనని అంగీకరించాడు. ఆ కొన్ని రోజులు కూడా సాధువుకి స్వయంగా రాజుగారు, రాణిగారు దగ్గరుండి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలను పెట్టి ఎంతో గొప్పగా సత్కారాలు చేశారు. రాజుగారు, రాణి చూపించే అంతులేని గౌరవ మర్యాదలకు, వారి సత్కారాలకు ఆ సాధువు మనసు కరిగిపోయి చాలా సంతోషించాడు. ఆ సాధువు తన ప్రయాణం కొనసాగించే రోజు రానే వచ్చింది. వెళ్లే ముందు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నేను మీరు ఇద్దరూ దంపతులుగా కలిసి చేసే సేవా భావనను చూసి చాలా ప్రసన్నుడని అయ్యాను. మీ అతిథి మర్యాదలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అందువల్ల నేను ఇక్కడ నుండి వెళ్లే ముందు నా తపస్సు ద్వారా నేను తెలుసుకున్న ఒక గొప్ప రహస్యాన్ని, మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను చెప్పబోయే విషయాన్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే మీకు, మీ రాజ్యానికి ఎప్పుడూ అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు అందరికీ అర్థమయ్యేలా ఒక గొప్ప జీవన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఓ రాజా, ప్రతి పురుషుడు కూడా తన జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఏ పురుషుడైనా సరే, అతను సామాన్యుడైనా లేదా నీలాంటి చక్రవర్తి అయినా సరే, తన భార్యతో ఎప్పుడూ కూడా చాలా మంచి సంబంధాలను ఉంచుకోవాలి. ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ఏమాత్రం ప్రేమ ఉండదో, ఎప్పుడు ఏదో ఒక విషయానికి చిన్న పిల్లల్లాగా గొడవలు పడుతూ ఉంటారో, మీరు తప్పకుండా ఆ పరిస్థితులలో వెంటనే మార్పును తెచ్చుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య జరిగే కారణం లేని గొడవల కారణంగా ఆ ఇంట్లో క్రమక్రమంగా పేదరికము, దరిద్రము, ఇంకా దౌర్భాగ్యము శాశ్వతంగా నివాసముంటాయి. అందువల్లనే భార్యాభర్తల మధ్యలో ఎప్పుడూ కూడా ఒక మంచి స్నేహభావము, అంతులేని ప్రేమభావము ఉండడం చాలా చాలా అవసరము. ఆ సాధువు ఇంకా గంభీరంగా చెప్తున్నాడు, ప్రతి పురుషుడు, ప్రతి మహిళ కూడా ఈ ముఖ్యమైన విషయాన్ని గుండెల్లో పెట్టుకుని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా తమ భార్యలపై లేనిపోని కోపాన్ని చూపించి రాత్రి వేళల్లో దూరంగా పడుకోకూడదు. మీరు ఆ విధంగా కోపంతో దూరంగా పడుకున్నట్లయితే భార్య హృదయంలో ఆ సమయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది, కన్నీరు కారుస్తుంది. మన శాస్త్రాలు భార్యను సాక్షాత్తు ఇంటి లక్ష్మిగా చెప్పారు. అలాంటి ఇంటి లక్ష్మి రాత్రివేళ ఒంటరిగా పడుకుని ఏడ్చి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో నెమ్మదిగా ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు రావడం ప్రారంభం అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లోనికి ఎంతటి వారికైనా పేదరికం వచ్చి తీరుతుంది. అందుకే ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరూ కూడా రోజంతా ఎన్ని పనులున్నా, ఎన్ని గొడవలైనా రాత్రికి ఆ కోపాన్ని మరిచిపోయి ఎప్పుడూ కూడా ఒకే చోట, ఒకే గదిలో నిద్రించాలి. ఎందుకంటే అలా భార్యాభర్తలు ఒకే చోట నిద్రించడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి ధనము, వైభవము, వృత్తిలో ఉన్నతి అనేవి రోజురోజుకు పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే దంపతులు అన్యోన్యంగా ఉండడం వలన సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారు ప్రసన్నత చెందుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అయిన భార్య ప్రసన్నంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటుందో అప్పుడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంటిని కనకవర్షంతో నింపుతుంది. ఆ మాటలన్నీ చెప్పి
రాజును రాణిని ఆశీర్వదించి ఆ సాధువు ఆ రాజమహల్ నుండి తన ప్రయాణాన్ని సాగిస్తూ వెళ్ళిపోతాడు. ఇలా సాధువు చెప్పి వెళ్ళిన కొన్ని నెలల పాటు అంతా బాగానే సాగింది. కాని మనిషి బుద్ధి వక్రబుద్ధి కదా. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణిగారికి మధ్య ఒక చిన్న విషయంలో మాటా పెరిగి పెద్ద గొడవ జరుగుతుంది. ఇద్దరి మధ్య అహంకారం అడ్డు వస్తుంది. ఆ కోపంలో రాజు రాణి ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం మానేసి విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు. రాత్రిపూట రాణి తన సొంత గదిలో ఒంటరిగా నిద్రిస్తూ ఉంటుంది. అహంకారం తలకెక్కిన రాజుగారు కూడా రాణితో ఎందుకు పడుకోవాలి అని ఒంటరిగా తన విశాలమైన గదిలో నిద్రిస్తూ ఉంటారు. కాని భార్య మనసు ఎప్పుడూ చాలా మృదువైనది. పగటిపూట ఎంత కోపంగా ఉన్నా రాణికి మాత్రం తన భర్తపై ఉన్న ప్రేమ చావలేదు. అందుకే ప్రతి రాత్రి కూడా రాజుగారు నిద్రపోతున్నారా లేదా, ఆయనకేమైనా అవసరం పడుతుందేమో అని రాజుగారిని దూరం నుంచైనా ఒక్కసారి చూడడం కోసము ఆ అర్ధరాత్రి పూట మెల్లగా ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది. ఆయన్ని చూసి మనసులోనే మురిసిపోయి తిరిగి తన గదికి వెళ్లి పడుకునేది. కాని ఆ రాజమహల్లో ఒక ఊహించని ప్రమాదం పొంచి ఉంది. ఒక క్రూరమైన వ్యక్తి తన వేషాన్ని మార్చుకుని రాజుభటుల సిపాయి రూపంలో ఎవరికీ అనుమానం రాకుండా ఆ రాజమహల్లోని కాపలాదారుడిగా నివసిస్తూ ఉండేవాడు. అసలు వాడెవరు అంటే రాజుగారికి శత్రువైన వేరే దేశం యొక్క రాజ్యానికి చెందిన ఒక గూఢచారి. అతను ఈ దేశంలో ఏమేం జరుగుతున్నాయి, సైన్యం బలం ఎంత అని ఈ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన శత్రుదేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారువేషంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటూ సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఆ మారువేషంలో ఉన్న గూఢచారి వ్యక్తికి ఈ మధ్యకాలంలో ఒక విషయం బాగా అర్థమైంది. ఇక్కడ రాజుకి రాణికి మధ్య తీవ్రమైన గొడవ జరుగుతోంది అని, ఇద్దరూ ఎవరికి వారు వేరువేరు గదులలో ఒంటరిగా పడుకుంటున్నారు అని గ్రహించాడు. ఆ దుర్మార్గుడు ఆ వ్యక్తిగత గొడవను ఆసరాగా తీసుకుని దానివలన ఎలాగైనా లాభాన్ని పొందాలి అని మనసులో కుట్రపన్నాడు. ఒంటరిగా ఉన్న రాజుగారిని రాత్రికి రాత్రే అత్యంత కిరాతకంగా చంపి తన సైన్యాన్ని రప్పించి మొత్తం రాజ్యాన్ని అంతా కూడా దోచుకోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న పథకం ప్రకారం ఒక చీకటి రాత్రి సమయంలో తను రాజుగారిని చంపడం కోసము రాజ్యంలో ఉన్న ఇంకా కొంతమంది తన తోటి గూఢాచారి సిపాయిలతో కలిసి కత్తులు పట్టుకుని రాజుగారు పడుకునే గదిలోనికి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే రాజుగారు ఆ సమయంలో తన గదిలో ఎలాంటి కాపలా లేకుండా ఒంటరిగా గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయనను కాపాడడానికి ఎప్పుడూ పక్కనే ఉండే ఆయన భార్య అయిన రాణి కూడా ఆ గదిలో లేదు. ఇదే సరైన సమయం అని ఆ గూఢచారి రాజుగారి గదిలోనికి వెళ్ళాడు. రాజుగారి గుండెల్లో కత్తి దింపడానికి చెయ్యి పైకెత్తాడు. సరిగ్గా అప్పుడే దేవుడి దయవల్ల ప్రతిరోజులాగానే రాణిగారు రాజుగారిని దూరం నుంచైనా ఒకసారి చూసుకోవడం కోసము ఆయన మీద ఉన్న ప్రేమతో తన గదిలోంచి బయటకు వచ్చి ఆయన గదివైపుకు వస్తూ ఉంది. గది గుమ్మం దగ్గరకు రాగానే రాణి చూసేసరికి తన కళ్ళ ముందే రాజుగారిని చంపడం కోసం కొంతమంది కత్తులు పట్టుకుని ఆయన మంచం చుట్టూ ముఖాలకు ముసుగులు వేసుకుని నిలబడి ఉన్నారు. అది చూసిన వెంటనే రాణి గుండె ఆగినంత పనయింది. కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా గట్టిగా కేటలు వేస్తూ బయట ఉన్న తన నమ్మకస్తులైన కొంతమంది సిపాయిలను గట్టిగా పేరు పెట్టి పిలిచి ఆ దుర్మార్గులను వెంటనే పట్టుకోమని ఆజ్ఞాపించింది. రాణి అరుపులకు ఉలిక్కిపడి లేచిన రాజుగారు ముందున్న కత్తులు చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాడు. భటులు వచ్చి ఆ శత్రువులందర్నీ బంధించారు. మరుసటి రోజు ఉదయం దర్బారులో రాజుగారికి జరిగిన కుట్ర, వాళ్ళు శత్రురాజ్యపు గూఢచారులు అనే విషయం అంతా కూడా వివరంగా తెలిసింది. అప్పుడు రాజుగారు ప్రాణాలతో బయటపడ్డానని సంతోషిస్తూ సభలో అందరి ముందు రాణి దగ్గరకు వెళ్లి తనను క్షమించమని అడిగి ప్రాణాలు కాపాడినందుకు 2 చేతులు జోడించి ధన్యవాదములు తెలిపారు. అప్పుడు రాజుగారికి ఆ హిమాలయాల సాధువు చెప్పిన అమూల్యమైన మాటలు అక్షరాలా కళ్ళ ముందు మెదిలి మనసులో గట్టిగా గుర్తొచ్చాయి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు గొడవలున్నా సరే రాత్రికి అన్నీ మర్చిపోయి ఒకే చోట కలిసి ఉండాలి. దానివలన ఆ ఇంట్లో ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ధన ధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి. అందరి భాగ్యము కూడా మంచిగా ఉండి ఆయుర్దాయం పెరుగుతుంది అని సాధువు చెప్పిన మాటలు ఎంత సత్యమో ఆయనకు ఆ క్షణం బోధపడింది. రాజు తనలో తను ఇలా అనుకుంటున్నాడు. నిన్న రాత్రి సరైన సమయంలో రాణి నా మీద ఉన్న ప్రేమతో నా గదికి వచ్చి ఆ దుర్మార్గులను చూసి వారిని తన భటులతో పట్టుకోకపోయి ఉన్నట్లయితే ఈ పాటికి నా ప్రాణము గాలిలో కలిసిపోయేది. నా ప్రాణంతో పాటు నా ధనము, నా ప్రాణప్రదమైన రాజ్యము అన్నింటినీ కూడా నేను శాశ్వతంగా కోల్పోయేవాడిని కదా.
నిజంగా సాధువు గారు చెప్పినట్లు ఇంటి మహిళ నా భార్య సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి స్వరూపమే, నా ప్రాణాలను కాపాడిన ప్రాణదాత అని అనుకున్నాడు. అందువలన ఆ ఇంటి లక్ష్మి అయిన భార్యని ఎప్పుడూ కూడా ప్రతి భర్త అన్నీ ఇచ్చి అందరూ సంతోషంగా ఉంచాలి. ఏ భార్య అయితే అలిగి దూరంగా వెళ్లకుండా తన భర్తతోనే ఎప్పుడూ కలిసి ఒకే గదిలో నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో చాలా సంతోషంగా ధైర్యంగా ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే ఆ ఇంట్లో సుఖము, శాంతి, అంతులేని ధనము, వైభవము అన్నీ కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తాయి. ఎవరూ కూడా వారిని విడదీయలేరు. ఎలాంటి కష్టాలు వారి దరి చేరవు. మరి తెలుసుకున్నారు కదా భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో. ఈ కథ మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారి అపారమైన కృపతో మీ అందరి ఇంట్లో కూడా ఎల్లప్పుడూ ధనధాన్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా కలకాలం వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో లేదా కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కమెంట్ చేసి మీ భక్తిని చాటుకోండి. సర్వే జన సుఖినోగా వంతు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.